ఓ మలయాళ స్టార్ బాలీవుడ్ ఓటీటీ వెబ్ సిరీస్లో మేజర్ రోల్ చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా రిలీజైన వెబ్ సిరీస్ కంకుజారా ద్వారా మలయాళ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న రోహన్ మాథ్యూ హిందీ ఓటీటీలోకి అడుగుపెట్టాడు. ఈ సిరీస్లో ఆల్రెడీ బాలీవుడ్లో పేరు తెచ్చుకున్న మోహిత్ రైనాతో మాథ్యూ స్క్రీన్ను షేర్ చేసుకున్నాడు. ఈ సిరీస్లో రోహన్ తనదైన శైలిలో నటించడమే కాకుండా చాలా సీన్స్లో తన కో స్టార్ అయిన రైనా యాక్టింగ్ను కూడా డామినేట్ చేశాడు. సిరీస్లో రోహన్ చేసిన క్యారెక్టర్ ఆడియన్స్ను ఎంతగానో ఆకట్టుకుంది. దానికి తగ్గట్టే రైనా నటనలో, మాథ్యూ నటనలో ఉన్న ఇంటెన్సిటీ, కాన్ఫిడెన్స్ కనిపించలేదు. కేవలం భాషతో మాత్రమే కాకుండా మాథ్యూ తన స్క్రీన్ ప్రెజెన్స్తో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు. కంకుజారా సిరీస్ చూసిన వాళ్లంతా మాథ్యూ యాక్టింగ్ గురించి తెగ ప్రశంసిస్తున్నారు. అంతేకాదు, ఈ సిరీస్లో మాథ్యూ పెర్ఫార్మెన్స్ ముందు మోహిత్ రైనా యాక్టింగ్ తేలిపోయింది. అయితే సిరీస్ను చూసిన వారు మెచ్చుకుంటున్నారు తప్పించి కంకుజారాకు ఎక్కడా పెద్దగా ప్రమోషన్స్ లేవు. ఈ సిరీస్కు IMDb కూడా 6.8 రేటింగే ఇచ్చింది. దీనికి కారణమేంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చాలా నార్మల్ సిరీస్కు కూడా భారీ ప్రశంసలుస్తున్న ఈ రోజుల్లో కంకుజారాకు ప్రశంసలు రాకపోవడానికి కారణం మెయిన్ లీడ్లో నటించిన వ్యక్తి అంతగా ఫేమస్ అవకపోవమేనా అని కొందరంటుంటే, ఈ సిరీస్కు సదరు ఓటీటీ సంస్థ మినిమం ప్రమోషన్స్ను కూడా చేయలేదని కొందరంటున్నారు. రీజన్ ఏదైనా సరే కంకుజారా సిరీస్కు సరైన గుర్తింపు రాలేదన్నది ఆడియన్స్ గ్రహించాలని అవసరం ఉంది.